లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాఖ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ల ద్వారా సాంకేతికతను ఉపయోగించుకోవచ్చిన అంశంపై చర్చ జరిగింది. ఖనిజాల్లో అన్వేషణపై అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఈ వర్క్ షాప్ ఉపయోగపడనుంది. ఖనిజాల మంత్రిత్వ శాఖ సెక్రటరీ కాంతారావు మాట్లాడుతూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న డేటాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని, దీని ద్వారా స్టార్టప్, ఎంఎస్ఎంఈ, మైనింగ్ కంపెనీలు అన్వేషణ జరపాలని అన్నారు. లిథియం, పొటాషియం, నికిల్, కోబాల్ట్ వంటి మూలకాలను అన్వేషించాలని సూచించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో 173 సంవత్సరాల డేటాను వినియోగించుకోవాలని చెప్పారు. आज दिन हम लोगों ने ड्रोन सर्वे के लिए भी लोगों को इनवाइट किया है, जिसमें हमारा टोपोग्राफिक सर्वे और जो फिजिकल सर्वे कर सकते हैं. इसके साथ साथ डाटा इंटीग्रेशन का भी बहुत बड़ा प्रोग्राम है यहाँ पे कि हाउ टू इंटीग्रेट ऑल दी डाटा ऑफ जियोकेमिकल, जियोफिजिकल, एरोजियोफिजिकल and formulate the portfolio item. Our main objective is to explore the critical mineral and then battery mineral. As you all know, the requirement of battery is very much required for our country for green energy. హైదరాబాద్ జిఎస్ఐ ఆఫీసులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీజీ జనార్దన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ కోసం బ్యాటరీ అవసరం ఎక్కువగా ఉందని, కాబట్టి లిథియం కోసం అన్వేషణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్టార్టప్స్ ని, తర్వాత ఎంఎస్ఎంఈని